అయిపోయింది స్టార్ట్ రికార్డ్. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2026 కి సంబంధించి ఫస్ట్ సెషన్ జనవరి సెషన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరి స్టూడెంట్స్ కు ఉన్న డౌట్ ఏంటంటే రిజల్ట్. ఇప్పుడు ఎగ్జామ్ రాయంగానే మన కోరిక ఏంటంటే రాసిన వెంటనే రిజల్ట్ వచ్చేయాలనుకుంటాం. అలా కుదరదు కదా, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. డిస్కస్ చేయడానికి ముందు నా వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక నుంచి రిజల్ట్ అన్ని రకాలకు సంబంధించిన అనాలిసిస్ ఉంటాయి కాబట్టి మీ దాకా తొందరగా వీడియో చేరాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా చేరుతుంది. అలాగే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తొందరగా మీ నోటీస్కి తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్కి సంబంధించి 10 రోజుల పేపర్లు జరిగిన పేపర్లన్నీ అందరికీ చాలా మందికి పట్టపగల చూపించిన విషయం తెలుసు. ఏదో ఒక 2-3 పేపర్లు తప్ప అన్నీ అలాగే ఉన్నాయి. సో ఈ రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ అంటే ఎలా వస్తుంది అంటే మనకి ర్యాంకులు ఏమి రావండి. ఇప్పుడు ర్యాంకులు ఎప్పుడు వస్తాయి అంటే ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్ సెషన్ కూడా రాసిన తర్వాత ఈ రెండిట్లోనూ బెస్ట్ పర్సంటైల్ ఏదొస్తే దాన్ని బేస్ చేసుకుని ర్యాంక్ ఇస్తారు. లేదండి నేను జనవరి ఒకటే రాస్తాను, లేదా ఏప్రిల్ ఒకటే రాస్తాను, జనవరి రాయలేదు అనుకున్నా సరే, ఒకటి రాసినా 2 రాసినా ఒకటే రాస్తే ఏ పర్సంటైల్ వస్తే అదే తీసుకుంటారు. 2 రాశారనుకోండి, రెండిట్లోంచి వచ్చిన బెస్ట్ పర్సంటైల్ తీసుకొని ర్యాంకులు అనౌన్స్ చేస్తారు. ర్యాంకులు అయితే ఇప్పుడు అనౌన్స్ చేయరు, ఏప్రిల్ సెషన్ రాసిన తర్వాత మాత్రమే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఏ ప్రాసెస్ జరుగుతుంది? ఇప్పుడు మనకి కేవలం పర్సంటైల్ మాత్రమే ఇస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ గా చెప్పింది మనకి రిజల్ట్ అనేది ఫిబ్రవరి 12th ఇస్తామని చెప్పారు. వాళ్ళు అఫీషియల్ గా మనకి చెప్పింది ఫిబ్రవరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ బై 12th ఫిబ్రవరి అని ఇచ్చారు. ఫిబ్రవరి 12th కల్లా రిజల్ట్ ఇస్తారు. సో అయితే ముందు మనకి ఏం జరుగుతుందంటే ఒక 5-6 డేస్ గ్యాప్ లో, అంటే నేను అనుకోవటం అరౌండ్ ఫిబ్రవరి 4th కల్లా, అరౌండ్ ఫిబ్రవరి 4th ఆర్ 5th కల్లా క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేస్తారు. విత్ కీ సొల్యూషన్స్ ఇవ్వరండి, క్వశ్చన్ పేపర్. ఏ షిఫ్ట్ లో జరిగిన క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్ దానికి సంబంధించిన కీ రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు రాసినటువంటి రెస్పాన్స్ షీట్, అంటే ఓఎంఆర్ షీట్, అంటే ఓఎంఆర్ అంటే మనమే పెట్టం కానీ కంప్యూటర్లో పెట్టుకుంటాం కదా, అదే రెస్పాన్స్ షీట్ అంటారు. అది వాళ్ళు మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారనేది రెస్పాన్స్ షీట్ అని రిలీజ్ చేస్తారు. అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? రిజల్ట్ అయినా సరే, ర్యాంక్ అయినా సరే, రెస్పాన్స్ షీట్ అయినా, క్వశ్చన్ పేపర్స్ అయినా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు హాల్ టికెట్, అంటే అడ్మిట్ కార్డు ఎలా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టూడెంట్ యాక్టివిటీ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అక్కడ మీ అప్లికేషన్ నెంబరు ఆ క్యాప్చా కొట్టుకుని లోపలికి వెళితే మనకి క్వశ్చన్ పేపర్ అయినా, అది ఆ రిలీజ్ చేసినప్పుడు ర్యాంక్ అయినా లేదా పర్సంటైల్ అయినా ఏదైనా ఆ వెబ్సైట్లోనే చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది అతి ముఖ్యమైనదని చెప్పింది మీకు ఏంటంటే రెస్పాన్స్ షీట్, అంటే మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాశారనేటువంటి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు నేను కూడా చెప్తాను, దానికి టైం పడుతుంది, 4 to 5 days అయినా పడుతుంది. అరౌండ్ ఫిబ్రవరి 3rd, 4th ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు. ఇంకా ముందుగా రిలీజ్ అయితే చాలా మంచిదే. రిలీజ్ అయినప్పుడు అది ఎక్కువ రోజులు ఉండదు, అది ఒక 24 hours మాత్రమే ఉంటుంది. సో స్టూడెంట్స్ అది వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను మీకు, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అంటే మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాశారనేది పక్కన పెట్టుకుంటే కీ తర్వాత వచ్చినప్పుడు, క్వశ్చన్ పేపర్ కీ వచ్చినప్పుడు రెండు మీరు చూసుకుంటానికి ఎంత స్కోర్ వచ్చిందో తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది. అది అంతా అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత చూసుకుంటే రెస్పాన్స్ షీట్ అనేది మీకు ఉండదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. గత కొన్ని సంవత్సరాలు ఇలాగ జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఏమన్నా అలా ఎక్కువ రోజులు ఉంచుతారేమో నాకు తెలీదు. బట్ ప్రతి సంవత్సరం జరిగేదైతే రెస్పాన్స్ షీట్ అయితే ఎక్కువ రోజులైతే ఉండదు. క్వశ్చన్ పేపర్స్ అవి ఉంటాయి, నో ఇష్యూ. సో నేను అనుకోవటం ఫిబ్రవరి 4th ఆర్ 5th కల్లా క్వశ్చన్ పేపర్ విత్ కీ రిలీజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ విత్ కీ చూసుకున్న తర్వాత ఏమన్నా కరెక్షన్స్ ఉంటే, అంటే క్వశ్చన్స్ ఏమైనా రాంగ్ ఉండి అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా వచ్చిందా, లేకపోతే కీ వాళ్ళు ఇచ్చింది ఏమన్నా రాంగా, ఇలా మొత్తం అన్ని మాలాంటి లెక్చరర్స్ చాలా కాలేజీలు దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చెక్ చేస్తాం. చెక్ చేసి మేము ఛాలెంజ్ చేస్తాం. ఛాలెంజ్ అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అని మీరేం స్టూడెంట్స్ ఏం చేయాల్సిన పని లేదు, పేరెంట్స్ ఏం చేయగలరు. మీ అందరి తరఫున మేము చేస్తాం ఆ పని. సో కొన్ని ఏమైనా డిలీటెడ్ సిలబస్ ఉంటే అవి మేము డబ్బులు కట్టి అప్లై చేస్తాం. ఇది క్వశ్చన్కి ఈ ఆన్సర్ కాదు, ఈ క్వశ్చన్ అసలు సిలబస్లో లేదు, ఇట్లా ఏదన్నా ఉంటే ఉంటే ఆల్రెడీ వాళ్ళే ఏదన్నా డిలీట్ చేస్తే వెళ్ళండి గుడ్. లేకపోతే ఏదన్నా బయటికి వచ్చిన పేపర్స్లో ఏదైనా ఉంటే మేము మాత్రం దానికి చెబుతాము. దానికి ఒక 2 days టైం ఇస్తారు, ఒక 48 hours అనే టైం ఇస్తారు వాళ్ళు. దాన్ని కీ ఛాలెంజ్ అంటారు. అది మేము అప్లై చేస్తాం.
నేను అనుకోవడం ఒకవేళ 4th 5th కల్లా కనుక క్వశ్చన్ పేపర్స్ వస్తే 2 రోజుల గ్యాప్‌లో ఈ పనంతా అయిపోతుంది. కీ ఛాలెంజెస్ అవి వాళ్ళు వెరిఫై చేసి డైరెక్ట్‌గా మీకు ఫైనల్‌కి అండ్ రిజల్ట్ 99% వచ్చిందా? ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఏంటి అనేది కట్ ఆఫ్ ఏమి ఇవ్వరండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఏమన్నా ఇస్తారంటారు. కట్ ఆఫ్ ఇప్పుడు ఇవ్వరు. రిజల్ట్ అనేది ఓన్లీ మీకు మీ అబ్బాయికి లేదా మీ అమ్మాయికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? మ్యాథ్స్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఫిజిక్స్‌లో ఎంత వచ్చింది? కెమిస్ట్రీలో ఎంత వచ్చింది? ఓవరాల్‌గా ఎంత వచ్చింది? అనేది మాత్రం వాళ్ళు మెన్షన్ చేస్తారు. అదొక్కటే చెప్తారు. ఏప్రిల్ సెషన్ కూడా రాసిన తర్వాత అక్కడొచ్చిన పర్సెంటైలు, జనవరిలో వచ్చిన పర్సెంటైలు ఈ రెండిట్లో ఏది బెస్ట్ వస్తే అది తీసుకొని ఒకేసారి ఏప్రిల్ షిఫ్ట్ అయిన తర్వాత మాత్రమే ర్యాంకులైతే ఇస్తారు. ఇప్పుడు వచ్చేది కేవలం పర్సెంటైలు మాత్రమే. కట్ ఆఫ్ కూడా ఇప్పుడు రాదు. కట్ ఆఫ్ కూడా మీకు ఏప్రిల్ షిఫ్ట్‌లోనే ఉంటుంది. సో, ఇది ఇప్పుడు రిజల్ట్ అంటే జరగబోయేటువంటిది. ముందుగా క్వెషన్ పేపర్స్, రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేస్తారు. దానికి ఒక 5-6 డేస్ అయితే టైం పడుతుంది. దాని తర్వాత అందులో ఉన్న ఛాలెంజెస్‌ని చేయమంటారు. స్టూడెంట్స్ చేయక్కర్లేదు. మాలాంటి వాళ్ళని చేస్తాం. చేసిన తర్వాత ఫైనల్‌కి విత్ రిజల్ట్ అంటే పర్సెంటేజ్ అనౌన్స్ చేసేది మాత్రం ఫిబ్రవరి 12థ్ అని వాళ్ళిచ్చారు. ఇంకా ముందుగా రావాలని అయితే మనం కోరుకుందాం. జనరల్‌గా ఎన్‌టీఏ వాళ్ళు చెప్పిన డేట్ కన్నా ఆ రోజు నైట్ అర్ధరాత్రి పూటో, తెల్లవారుజామునో ఎప్పుడో రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుందనేది చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు మీ స్టడీస్‌ని అయితే కంటిన్యూ చేయండి. బోర్డ్ ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయి. వేటికి ప్రిపేర్ అవ్వాలి ఏంటనే విషయం ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. రాసిన స్టూడెంట్స్ కంగారు పడిపోవద్దు. ఇంకా స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆహ్, మీరైతే ప్రశాంతంగా నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. థాంక్ యూ.